ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వార్లరా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృపలో ఈ రీతిగా దేవుని సన్నిధానంలో చేరి దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను ధ్యానించుటకు దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరొచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. ప్రియమైన వార్లరా, దినదినము నూతనమైన మాటలతో దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ మాటలలో దాగి ఉన్న అర్థాలను గాయకుంటూ మనలో ఏవైనా దేవునికి నచ్చని ప్రతి కార్యములు, ఆయనకి ఇష్టం లేని ప్రతి వాటిని వాక్యం ద్వారా సరి చేసుకుంటూ తీసివేసుకుంటూ మరింతగా దేవునికి సమీపంగా జీవించవలసిన వారమై ఉన్నాం. మంచిది ప్రియమైన వాళ్ళరా, ఎన్నో నూతనమైన మాటలను మనం ధ్యానిస్తున్నప్పటికీ స్త్రీలుగా మనం కూడుకుంటున్నాం కాబట్టి కొన్ని విషయాలు కూడా స్త్రీల గురించి మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. నేటి దినకాలము దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగము ఏదనగా, దైవభక్తి గల తల్లికి ఉండవలసిన లక్షణాలు. దైవభక్తి గల తల్లికి ఉండవలసిన లక్షణాలు. చాలా విషయాలు స్త్రీల గురించి మనం ధ్యానించి ఉన్నాం. గడిచిన కాలంలోనైతేనేమి, రాబోయే దినాలలో కూడా ఎంతో మంది స్త్రీలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలను మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా మంది 100% గమనించినట్లయితే 100% ఉన్నట్లయితే స్త్రీలు ఒక 50% ప్రార్థనా పరులైతే ఒక 50% ప్రార్థన లేని వారుగా ఉంటారు. అందరూ పర్ఫెక్ట్ అని కాదు, కానీ కొందరైతే వారి కుటుంబ స్థితిగతులను బట్టి దేవుని పైన ఆధారపడి దేవునికి మొరపెడుతూ వారి కుటుంబాలను కట్టుకునే స్త్రీలను గురించి మనం ధ్యానించి ఉన్నాం. మరికొందరైతే దేవుడంటేనే భయం లేకోకుండా వారి యొక్క భర్తల యొక్క భయాన్ని వారి చేతుల్లో పట్టుకొని తమ ఇష్టానుసారంగా రాజ్య పరిపాలన చేస్తూ తమ కుటుంబాలనే కూల్చుకున్న స్త్రీలను కూడా మనం చాలా మందిని ధ్యానం చేసి ఉన్నాం. కానీ ఈ దిన కాలంలో మనం మాట్లాడుతున్న ఈ మాటను బట్టి ఎక్కడైనా ఈ మాటలలో ఎక్కడన్నా మనం తప్పిపోయి ఉన్నామేమో, మన పిల్లల విషయంలోనైతేనేమి, కుటుంబ విషయంలోనైతేనేమి, సంఘంలో విషయంలో అయితేనేమి, ఎక్కడైనా మనం తప్పిపోయినట్లయితేనా దేవా నన్ను నేను సరి చేసుకుంటూ సహాయం చేయనైనా అని ప్రార్థించవలసిన వారమైన. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు కేవలం మీకు మాత్రమే కాదండి, అందులో కూడా మొదటిగా నన్ను నేను సరి చేసుకుని ఒక అంశాన్ని సిద్ధపడుతున్నామంటే, ఒక అంశం చెప్తున్నాము, ప్రసంగించబోతున్నాము అంటే నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా? ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఈ మాట నేను కట్టుబడి ఉన్నానా? దేవుని వాక్యానికి నేను లోబడి ఉన్నానా లేదా అని ముందు నన్ను నేను సరి చేసుకొని ఆ మాటల ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా అని గమనించి తర్వాత బోధిస్తాం. లేదంటే కేవలం మీకు మాత్రమే చెప్పుకొని వెళ్ళి నేను నా ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితేనా ఖచ్చితంగా నేను దేవునికి లెక్క చెప్పాల్సిన దానినే ఉన్నాను. కాబట్టి ఇది మనకందరికీ, కేవలం మీకు మాత్రమే కాకోకుండా నాకు కూడా, నా కుటుంబాన్ని దైవిక క్రమంలో నేనెట్లా కట్టుకోవాలి, ఎక్కడ నేను తప్పిపోయినానేమో, దేవునికి ఇష్టం లేని కార్యం ఏదైనా నాలో ఉందేమో దానిని వాక్యం ద్వారా తొలగించుకుని వాక్యాన్ని మనఃపూర్వకంగా స్వీకరించి ఇంకా ప్రార్థనలోనైతేనేమి, విశ్వాసంలోనైతేనేమి, దేవుని సన్నిధానంలో ఇంకా బలంగా పరిచర్లో బలంగా వాడబడడంలోనైతేమి సహాయం చేయనని ప్రార్థించి తర్వాత అంశాన్ని సిద్ధపరచుకోవడం అన్నమాట. మంచిది. దైవభక్తి గల తల్లికి, స్త్రీ అయినా పెట్టుకోవచ్చు, తల్లిగా. ఇక్కడ మనం కూడుకున్న వాళ్ళమందరం తల్లులమే కాబట్టి మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఒకసారి మూలవాక్యానికి వెళ్దామా? పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి చదువుదాము. పేజ్ నంబర్ 197వ పేజీ. పేతురు రాసిన 2వ పత్రిక తర్వాత వచ్చేది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 5 కలిసి ఉన్నాయి కాబట్టి చదువుదాం.
అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగుల మద్యపానాసక్తులునై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించుము. ఈ వచనం ఆధారంగా చేసుకొని నేను వాక్యాన్ని సిద్ధపడి ఉన్నానండి. ఏమంట? మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించుము. ఇక్కడ ఈ 2వ అధ్యాయం అంతా స్త్రీలకు సంబంధించినదే అండి. స్త్రీలు ఎలా ఉండాలి, వృద్ధాప్యం మొదలుకొని యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలకు, యవ్వనస్తుల వరకు స్త్రీలు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పదాలు ఉపయోగించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, చాలా చక్కగా, ఒకవేళ మీకు ఓపిక కలిగి ఉన్నట్లయితే ఈ 2వ అధ్యాయం మొత్తం చదవండి. తీతు పత్రిక రాసిన అధ్యాయాలన్నీ చదివితే సంఘంలో అయినా కుటుంబంలో అయినా స్త్రీ ఎలా ఉండాలి, ఒకవేళ యవన ప్రాయంలో ఉన్న స్త్రీలు, యవనస్తురాలు ఎలా ఉండాలి, వివాహమైన వాళ్ళు ఎలా ఉండాలి, ఒకవేళ విధవరాండ్రుగా ఉన్న వారైతే వాళ్ళు ఎలా ఉండాలి, చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు గారు తీతుకు గారికి రాసినారు. మనకైతే మనకు కుటుంబాలలో మనం ఏ రీతిగా ఉండాలంట అంటే మంచి ఉపదేశము వారునై ఉండవలెను. మంచి ఉపదేశం అంటే, ఉపదేశము అంటే దేవుని మాటలు బోధించడం. ఒక మాట ఏదన్నా చెప్తున్నామంటే నేను ఆ పని చేసుకొని పోరా అని కాదు, గబగబా మాట్లాడుకొని పోవడం కాదు. బిడ్డల్ని దగ్గరికి పిలుచుకొని, నానా ఈ పని చేయి, చక్కగా చేయి, శ్రద్ధగా చేయి, తర్వాత మిగిలిన పనులు కూడా నువ్వు చేయని వారికి అర్థమయ్యే రీతిలో బోధించే జ్ఞానము ఎక్కువ శాతము దేవుడు స్త్రీలకే ఇచ్చినాడండి. తండ్రులైతే వేకువజామున వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏర్పాటు చేసిన పని బాటలలో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. కుటుంబానికి కావలసిన ప్రతి ఈవులు సమకూర్చాలి కాబట్టి బాధ్యత భార్యకు అప్పగించేసి, కుటుంబ బాధ్యతను అప్పగించేసి వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇంట్లో ఉంటాం కదా మనం అందరం, కొందరైతే ఉద్యోగాలకు వెళ్తుంటారు. అయినప్పటికీ కుటుంబ బాధ్యత స్త్రీలకే కాబట్టి బిడ్డల్ని ఎలా సంరక్షించాలి, వారిని ఎలా గమనించాలి, వారికి ఏ అవసరతలు ఉన్నాయి, సమస్తము స్త్రీలుగా, తల్లిగా మనకు బాధ్యత ఉంది కాబట్టి బోధించే విధంగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటున్నారు. కొన్ని పాయింట్లు ఉన్నాయి, కొన్నిగా నేను ఏర్పాటు చేసుకున్నాను. సమయానుకూలంగా ఒక 4 విషయాలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొదటిగా, దైవభక్తి గల తల్లికి ఉండవలసిన లక్షణాలలో మొదటిగా ఏమంటున్నారంట, పిల్లలకు అందుబాటులో ఉండాలంట. తల్లిగా, తల్లి అయినా తండ్రి అయినా కానీ ఎక్కడుండాలంట, పిల్లలకు అందుబాటులో ఉండాలంట. అందుబాటులో లేకపోతే ఏమవుతుంది? అందుబాటులో లేకపోతే ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారండి. అందుకు సూచనగా దేవుడు ఒక చక్కని మాట్లాడుతున్నాడు చూడండి. పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్న దేవుడి మాటలను చదువుదాము. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి
నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెనను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చాలండి. దేవాది దేవుడు అలనాడు ఇశ్రాయేల్ జనాంగానికి సెలవిస్తున్న, మోషే ద్వారా సెలవిస్తున్న మాటలు. అయ్యా, మీరు ఇంతవరకు మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ వచ్చినారు. ఒక కట్టడి, ఒక ధర్మశాస్త్రాన్ని మీకు నేను ఇస్తున్నాను. దాని ప్రకారం మీరు నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? మీరైతే నడుచుకుంటున్నారు, కొందరు త్రోవ తప్పిపోతున్నారు. కానీ మీ పిల్లలకు మీరు సమీపంగా ఉండి, దగ్గరగా ఉండి చెప్పవలసిన మాట అంటున్నారు. ఆ మాట ఏమంటే, నీవు ఇంట నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచుతున్నప్పుడును, పండుకుంటున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను. ప్రియమైన తల్లులారా, ఎంతమంది దేవుని గురించి మీ బిడ్డలకు చెప్తున్నారు? ఒకవేళ చెప్తున్నట్లయితే ధన్యులండి. ఒకవేళ ఇంకా చెప్పకపోతే దయచేసి, కాలము చాలా సంకుచితంగా ఉంది, కొద్దిగా ఉంది. సమయం పోతే మళ్ళీ మనం తెచ్చుకోలేమండి. ధనం పోయినా తెచ్చుకోవచ్చు, ఆరోగ్యం పోయినా తెచ్చుకోవచ్చు. ఒకవేళ బంధువులు, స్నేహితులు ఎవరైనా దూరమైనా కానీ తిరిగి వాళ్ళని సంపాదించుకోవచ్చు. కానీ శ్రేష్టమైనది, అమూల్యమైనది, తిరిగి రానిది సమయం. ఉదయం 6 గంటలకు మనం ప్రార్థనలో కూర్చున్నాం. మళ్ళీ ఉదయం ఇప్పుడు వస్తుందా? రాదు. అది గతించిపోయింది. ఆ సమయం చాలా విలువైంది. కాబట్టి ఆ సమయం గురించి, దేవుని యొక్క మాటల గురించి వేకువజామునే వారు లేస్తుండగానే, నాయనా తల్లి, కుమారుడో కుమార్తె ఎవరైనా కానీ, ఇద్దరు ఉన్నారా, ఇద్దరిని లేపి మోకరించి దేవునికి స్తుతులు చెల్లించండి. ఎందుకంటే మీరు రాత్రి భోంచేసి పడుకున్నారు, చక్కటి నిద్ర దేవుడు అనుగ్రహించినాడు, లేవగానే సజీవ లెక్కలో నిలిపినాడు. చాలా మంది లేవలేని స్థితిలో, అంటే చనిపోయిన వారు ఎంతో మంది ఉంటారు. ఈ వేకువజామును చూడలేక మరణించి ఉంటారు. కాబట్టి మనల్ని అయితే దేవుడు సజీవ లెక్కలో నిలిపినాడు. కాబట్టి దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని నీతో నేను ప్రారంభిస్తున్నాను. ఈ దిన కాలమంతా నువ్వు నాకు తోడుగా ఉండు. ఏ అపాయాలు నాకు దరి చేరనీకోకుండా, ఏ శోధనలు నా దగ్గరికి రానికోకుండా నన్ను, నా కుటుంబాన్ని కాపాడు, మా అమ్మను మా నాన్నను కాపాడు తండ్రి అని ఒక్క క్షణం మోకరించి, మంచం దిగి వాళ్ళు మోకరించి ప్రార్థించి లేపి తిరిగి వారి యొక్క పని బాటలకు వాళ్ళు వెళ్ళేటట్లు దేవుడి దినకాలమంతా చేసిన మేలులను బట్టి తిరిగి సాయంత్రం వారు మంచం మీదకి వెళ్ళకముందే తిరిగి వారిని ప్రార్థనలో మోకరించి, దేవా, ఈ దినకాలం అంతా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నా చదువులోనేమి, ఉద్యోగంలోనైతేనేమి, పని బాటల్లోనైతేనే, సమస్త వాటిలలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు. కాబట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానైనా. ఇదిగో తిరిగి నా పడకలోనికి వెళ్తున్నాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుడి మాటలను, హెచ్చరికలతో కూడిన మాటలు, దేవుడు మన కుటుంబంలో చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాలను బట్టి ఎంతమంది తల్లులు మీ బిడ్డలకు మీరు తెలియజేస్తున్నారో లేదో తెలియదు, కానీ తెలియచేయండి. అలా తెలియజేయాలంటే ప్రతి కుటుంబంలో ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. కనీసం 2 వచనాలైనా మన బిడ్డలు చదివే స్థితిలో ఉండాలి. కనీసం ఒక పాటైనా పాడే స్థితిలో మన బిడ్డలు ఉండాలి. కానీ నేటి కాలంలో చూసినట్లయితే చదువులకు ఇచ్చినంత ప్రాధాన్యత మిగతా దేవుని సన్నిధానానికి ఇచ్చే స్థితిలో లేరండి. ఇవన్నీ మనము పిల్లలకు చెప్పుకుంటూ రావాలి. వాళ్ళు చేస్తున్న పని బాటల్లోనైతేనేమి, వాళ్ళు తినే తిండిలోనైతేమి, కట్టే వస్త్రంలోనైతేనేమి, ఏదైనా కానీ ఇది కేవలం దేవుడు మనకు అనుగ్రహించినది. నాయనా, నువ్వు నీ వేలు నోట్లోకి వెళ్తున్నాయి, రుచికరమైన ఆహారం నువ్వు భుజిస్తున్నావంటే దేవుడు మనకు అనుగ్రహించినాడని. ప్రతి విషయంలో దేవుని ఘనపరిచేటట్లు దేవుని గూర్చిన మాటలు మన బిడ్డలకు తెలియచేస్తూ ఉన్నట్లయితేనా ఆ త్రోవ నుండి వారు
తొలగిపోరంట. అంటే మనం ఎప్పుడు ఆ మాటలు చెప్తూ ఉండాలంటే మనం ఎక్కడుండాలా? పిల్లలకు దగ్గరగా ఉండాలి. నేటి కాలంలో తల్లిదండ్రులకు సమయం లేదండి. వాళ్ళని లేపడం, తయారుబడనడం, ఏదో ఒకటి పెట్టడం, పంపించడం. వాళ్ళు వచ్చిన తర్వాత అయినా కానీ ఏమి జరిగినాయి స్కూల్లో, ఏం చేసినావు అడిగే స్థితిలో తల్లిదండ్రులు లేరు, బిడ్డలు లేరు. రావడం, గబగబ తినడం, మళ్ళా వెళ్ళడం, మళ్ళా రావడం, పోవడం, ఎవరి పాటికి వాళ్ళు టీవీలో, ఫోన్లో దీలకే కాలక్షేపం చేస్తున్నారే కానీ దేవుని గూర్చిన మాటలు తల్లిదండ్రులుగా మనం పంచుకోవాలండి. అలా గమనించినట్లయితేనే మనకు ఒక తల్లి గుర్తుకొస్తుంది, మోషే గారి యొక్క తల్లి. బానిసత్వంలో నలిగిపోతున్నారు. ఆ బానిసత్వంలో నలిగిపోతున్నప్పుడు బిడ్డను దూరంగా వదిలేసింది నదిలో. అక్క గమనించుకుంటూ వెళ్ళింది, తమ్ముణ్ణి హక్కున చేర్చుకున్నారు. తన తల్లే తన కుమారునికి ఆయాగా వెళ్ళింది జీతానికి. వానికి పాలు పట్టిస్తూ దేవుని యొక్క బోధను మోషే గారికి తెలియజేస్తూ వచ్చింది. నాయనా, మనము దేవుని బిడ్డలం నాయనా, ఇదిగో బానిసలంగా ఈ ఐగుప్తులో ఉన్నాము, మన జనాంగం అంతా కష్టపడుతుంది, దేవునికి మొరపెడుతున్నాము, నువ్వు కూడా దేవునికి మొరపెట్టి ఈ బానిసత్వంలో నుంచి బయటకు వచ్చేలాగా సహాయం చేయి నాయనా అని దేవుని యొక్క మాటలు బోధిస్తూ ఆ పిల్లవాడిని పెద్దవాడేలోగా మోషే గారు ఏది నిజము, ఏది అబద్ధము, ఏది తప్పిదము గ్రహించే స్థితికి వచ్చినాడు. తన జనాంగాన్ని రక్షించుకోవడానికి ప్రయాసపడినాడు. తొలి ప్రాయంలోనే దేవుని యొక్క బోధను మన బిడ్డలకు మనము నేర్పాలండి. హన్నా కూడా అంతే కదండి. ఇవన్నీ మాకు తెలిసిన మాటలే అనుకుంటారు, కానీ చెప్పే ఓపిక లేదు. పాలు పడుతున్న సమయం నుంచి, అయ్యా దేవుని సన్నిధానంలో నేను మొరపెట్టుకున్నాను, దేవునికి నేను మాట ఇచ్చినాను, నువ్వు ఎల్లప్పుడూ నా దగ్గర ఉండవు, దేవుని సన్నిధానంలోనే ఉండాలా, దేవునికి నేను ప్రతిష్ఠించినాను, ఇగో దేవుని మందిరంలోనికి పోయినప్పుడు నువ్వు ఈ రీతిగా ఉండాలి, దేవుని సేవ చేయాలి, క్రమమైన సేవ చేయాలి, అక్కడనే నీ జీవితం అంతా గడిచిపోవాలని ఉగ్గుపాలతో నుండి ఆ బిడ్డకు బోధిస్తున్నప్పుడు ఆ తల్లి వచ్చి బిడ్డను మందిరంలోనికి విడిచిపెట్టగానే చక్కగా కాలు చంపుకొని కూర్చున్నాడు సమూయేలు గారు. ఏం చేస్తున్నాడండి? మోకరించినాడు, మ్రొక్కెను అనుంది. మన బిడ్డలు మ్రొక్కుతున్నారా? కాలు బార్లాగా చంపేసుకుంటారు, 1/2 నిమిషం మోకాల మీద కూడా ఉండలేరు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఈ ఎక్కడ చెప్తారు అంటే మనం ఇంటిలోనే దగ్గరగా కూర్చోపెట్టుకొని మన బిడ్డలకు బోధించేవారుగా, వాళ్ళకు సమీపంగా ఉండి దేవుని మాటలు చెప్పే తల్లులుగా మనం ఉండాలంటారండి. మొదటిగా బిడ్డలకు సమీపంగా అంటే అందుబాటులో ఉండాలి అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నప్పుడు, రెండవదిగా చూసినట్లయితే నా బిడ్డలకు మనము ఏం చేయాలంట? క్రమశిక్షణ గూర్చి తెలపాలంట. క్రమశిక్షణ అది ఎక్కడ ఉంది? క్రమశిక్షణ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు ఉన్న దేవుని మాటలు ఉన్నాయి కాబట్టి 5వ వచనం చదువుదామని. నా కుమారుడా ప్రభువు చే శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఏమంటున్నారు ఇక్కడ పౌలు గారు? ప్రభువు గద్దించినప్పుడు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ప్రభువు శిక్షిస్తాడండి. ఎందుకు? మాట విననప్పుడు. మనం కూడా అంతే కదా, ఒక మాట చెప్తే ఇంట్లో విననప్పుడు ఏం వాడతాం? నేనైతే నా చేతిలో ఏది ఉంటే అదే కొడతానండి. అది గ్లాస్ ఉన్ని, ప్లేట్ ఉండి, డేషా ఉన్ని, ఏమున్నా కానీ ఒకసారి, 2 సార్లు, 3వ సారి వినలేదా ఏమున్ని విసిరి కొట్టడమే.
అది కొట్టడం అంటే వాళ్ళకి ఏదో ఒకటి అయిపోవాలా, చావు కావాలా. సామెతల గ్రంథంలోనే ఉంది కదా, 19వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే వారికి బెత్తం వాడండి, కొట్టండి పిల్లల్ని, కానీ చావాలని మాత్రం చావేటట్లు కొట్టద్దండి. కానీ వాళ్ళకు భయం తగలాలి. మా తల్లిదండ్రులు ఏదన్నా ఒక మాట చెప్తున్నారంటే అది మా మేలు కోసమే కదా, మా బాగు కోసమే కదా అనే స్థితిలోనికి పిల్లలు రావాలి. ఈ పని చేయకు అంటే ఆ పని చేస్తున్నారంటే ఆ కింది వచనాలలోనే 8వ వచనంలో నుంచి చదివినట్లయితే మన మాట వినుకోకుంటే, దేవుని మాట వినుకోకుంటే వాళ్ళు ఎలాంటి వారంట? దుర్బీజులే. అది వేరే పదం కిందికి వస్తుంది. దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డలు పరిశుద్ధులు, పవిత్రులు, మాట విన్నంత వరకే. ఒకవేళ మాట వినకపోతే వాళ్ళు దుర్బీజులు. అలా స్థితికి మన బిడ్డలను రాణించుకోకూడదండి. ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు? ప్రభు చే శిక్షను తృణీకరించకుము. ఒకవేళ ఒక వాక్యం నీ హృదయానికి తట్టింది, నీ బలహీనతను హెచ్చరించింది, ఆ మాట నీ హృదయాన్ని కఠినపరిచి నాకు ఈ మాట తగిలిందే అని నువ్వు విసుక్కోకూడదు. మీకే కాదండి, దైవజనులు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క మాట ఏదైనా కూడా అది నాకు కూడా తగులుతుంది. అంటే నాలో ఈ బలహీనత ఉంది, నేను ఇంటికి వెళ్ళేం కొట్లాను, ఎందుకు ఇట్లా నా గురించి చెప్తున్నాను. మేము సేవ ప్రారంభించిన దినాలలో ఆయనకు చిన్న ఉద్యోగం ఉందని ఎన్నోసార్లు చెప్తూ వెళ్తున్నారు కదా, చెప్తుంటారు మైనింగ్కు. నేను మా అత్త ఇంట్లోనే ఉంటాం, మా మామ ఏం పట్టించుకోడు, గమ్ముగా ఉంటాడు. ఏదో సహజం, ఏదో ఒక మాట వస్తూనే ఉంటుంది. అలా అని మా అత్తనేం నేను గద్దించేం మాటలను. ఒక్కటే రెండు చోట్ల మాకు సమస్య, టయానికి తినదు, టయానికి స్నానం చేయదు. స్నానం చేయాలంటే భంగపోల మా అత్తను చేస్తాలే అంటారు. ఆ విషయంలో మాత్రం రోజంత గట్టిగా అంటాను, మా అక్కకు కూడా తెలుసు, గట్టిగా మాట్లాడతాను. అంతకు మించి ఇంకా ఎక్కువ పోట్లాటలు ఏమి ఉండవండి మాకు. ఏమన్నా మాట్లాడుకున్నా ఆయన వరకు వెళ్ళవు. వస్తాడు, శనివారం వరకు బాగానే ఉంటుంది, ఆదివారము ప్రిపరేషన్ ఉంటుంది. ఆ శనివారం రాత్రికే వాక్యం అంతా రాసేసుకుంటాడు. ఆదివారం వాక్యం ప్రకటించేటప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లో ఏం జరిగింటుందో అదే వాక్యంలో వచ్చింటుంది. నేను అనుకుంటాను, ఆయన ఉన్నప్పుడు మేమేం మాట్లాడాం. ఏంతో మీ కొడుకు ఏమన్నా నువ్వు చెప్పినావు అంటే నేనేం చెప్పినా పాప అంటుంది. నేను చెప్పలే, నువ్వు చెప్పలే, ఎట్లా తెలిసింది? ఏమో తెలీదు. అంతసేపే మేము ఏమేం మాట్లాడుకున్నామో, ఏం అడిచినామో, మా అత్త నన్నేం మర్చిందో, నేనేం మర్చినానో, పోనీ మా మామ ఏమన్నా చెప్తా అంటే మా మామ అస్సలు పట్టించుకోడు. కానీ ఎలా? దేవుడి ప్రతి మాట అండి. అంటే అంతవరకు దైవిక జ్ఞానము, వాక్య అవగాహన అనేది లేదు. ఏంది ఇంట్లో జరిగిన ప్రతిదీ వాక్యంలో చెప్తానడే అన్నప్పుడు ఉండబట్టలేక ఒకరోజు ధైర్యం చేసి అడిగినాను, ఏంది బా ఇంట్లో జరిగేటి ప్రతిదీ నువ్వు వాక్యంలో చెప్తాను అంటే, ఇంట్లో ఏం జరిగిందో నాకేం తెలుసు, పొద్దున పోతా, సాయంత్రం పోతా, రాత్రి పోతే తెల్లారు వస్తా, డ్యూటీలు. ఏం జరిగిందో నాకేం తెలుసు. ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడేమో, సరి చేసుకుంటే వాక్యంగానే నీకు అందుబాటులో ఉంటుంది. వేరే రూట్లో పోయినావంటే నీ విశ్వాసం త్రోవ తప్పిపోతుంది అన్నప్పుడు మోకాలు ఉంగి, నా తప్పునైనా ఎక్కడో నేను త్రోవ తప్పిపోయినాను, నన్ను సరిచే జ్ఞానమి, చక్కగా ప్రార్థించే సమయాన్ని ఇచ్చినా నేను సరిత ప్రార్థించలేని స్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయనైనా అని అడిగినప్పుడు వాక్యం తేటగా అర్థమైందండి. ఎప్పుడన్నా ఒక్కోసారి తగులుతాయి, నాకు కూడా తగులుతాయి, ఎక్కడో ఏదో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అలా సరి చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా మనకు చెప్తున్నప్పుడు, ప్రియమైన యవ్వన బిడ్డలారా, మనం సరి చేసుకోవాలి, వాటిని తృణీకరించకూడదు. తృణీకరించినట్లయితే దుర్బీజులే అంటున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే రెండవదిగా మనం గమనించినాము, ఏమంట? క్రమశిక్షణ. పిల్లలకు క్రమశిక్షణ, సంఘంలో ఎలా ఉండాలి, ఎలా రీతిగా ఉండాలో ఇవన్నీ. మూడవదిగా గమనించినట్లయితే పిల్లలకు మాదిరిగా ఉండాలంట. ఏం మాదిరి చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
4వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదాము. నీ యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. పౌలు గారు తిమోతి గారితో అంటున్నాడు, నా నిజమైన కుమారుడా, మొదటి వచనము రెండో వచనంలో, మొదటి అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, విశ్వాసము బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి. పౌలు గారికి నిజమైన కుమారుడుగా ఎంత గొప్ప ధన్యత అండి ఆ పేరు సంపాదించుకోవడం. తిమోతి గారితో అంటున్నాడు పౌలు గారు, నా కుమారుడా, నువ్వు ఎలా ఉండాలి, ఒక మాదిరికరమైన జీవితం జీవించాలంటే నువ్వు ఎలా ఉండాలంట, నీ యవ్వనం బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. ఇవన్నీ మన బిడ్డలకు మనము తెలియచేయాలి. ఒకరితో మనం మాట్లాడుతున్నప్పుడు మన మాట తీరు గమనిస్తారండి, మన ప్రవర్తన గమనిస్తారు. ప్రేమగా మాట్లాడుతున్నారా, హృదయంలో ఇంకొకటి పెట్టుకొని బయట ఇంకొకటి మాట్లాడుతున్నారా, సమస్తము గమనిస్తారు. కాబట్టి ఓ తిమోతి, యవన ప్రాయంలో ఉన్నావు కాబట్టి నీ ప్రవర్తన చక్కగా చూసుకో, మాదిరిగా ఉండాలి. మనకందరికీ మాదిరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గారి వారేనండి. ఆ సర్వోన్నతమైన స్థలాన్ని వదిలిపెట్టి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి మనం ఏ రీతిగా జీవిస్తామో ఆ జీవితాన్ని జీవిస్తూ అందరి చేత తృణీకరించబడి అసహించబడి రాళ్లతో కొట్టబడి ఎన్నో అవమానకరమైన మాటలు నిందలు పొందుకుంటున్నప్పటికీ ఆ మాటలను బట్టి ఆయన కృంగిపోక, ఇదిగో నశించిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వారిని నేను రక్షించాలి అనే తపన కలిగి తన శరీరాన్ని ఎంతగానో అంతగా నలగొట్టబడడానికి గల కారణం ఏమంటే నువ్వు నేను నలిగిపోకోకుండా ఉండడానికి. దేవుణ్ణి మాదిరిగా పెట్టుకొని మనకు కలిగిన వాటిని బట్టి మనం గర్వపడక, ఇవన్నీ ఇచ్చిన వాడు దేవుడే అని దేవుని ఎల్లప్పుడూ ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలని ప్రతిదీ మన బిడ్డలకు మనం తెలియచేస్తున్నట్లయితే మనతో పాటు మన బిడ్డలు కూడా దేవుని సన్నిధానంలో మోకరించి దేవుని ఘనపరుస్తున్నట్లయితేనా దేవుడు ఇంకా ఇంకా కృప వెంబడి కృపతో మన కుటుంబాలను ఇండాలుగా దీవించేవాడుగా ఉన్నాడు. ఇట్టి మాటలు దేవుడు తన వినికిడిలో జ్ఞాపకం చేసుకోలాగున తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామం నాకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. మీ దయలో తండ్రి, మీ మాటలను ధ్యానించుటకు తండ్రి మీరు కృప చూపించిన విధానం బట్టి స్తోత్రములు తండ్రి. దైవభక్తి గల తల్లికి ఉండవలసిన లక్షణాలలో కొన్ని మాటలు మేము ధ్యానించి ఉండగా తండ్రి, ఇంకా అనేక మాటలు ఉండగా తండ్రి, మీరు ఇచ్చిన సమయంలో తండ్రి మీ మాటలను పంచుకున్నట్టుకు తండ్రి మీరు సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రములైనా. ఎక్కడ మేము తప్పిపోయి ఉన్నామో తండ్రి, మా బిడ్డల విషయంలో అయితేనేమి, సంఘంలోనైతేనేమి, పరిచయలో అయితేనేమి, సహవాసంలోనైతేనేమి, ప్రతిదీ తండ్రి మా బిడ్డలకు మేము తెలియచేస్తూ మేము ఉండంగానే వారిని కూడా తండ్రి మంచి విశ్వాసులు గల బిడ్డలుగా తీర్చిదిద్దుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎందరైతే ఈ మాటలు విని ఉన్నారో తండ్రి, విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలిపరుచుకొని తండ్రి మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలమైన మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామము హెచ్చిస్తూ, మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.